ఇక మరొక బ్రేకింగ్ చూద్దాం. సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా మనుషుల్లో కులపుచ్చి ఇంకా పోవటం లేదనే చెప్పుకోవచ్చు. ప్రేమించి కులం కాని వాడిని పెళ్లి చేసుకుందని పరువు హత్యలకు పాల్పడుతున్న ఘటనల్లో మరో కేసు వెలుగులోనికి వచ్చింది. ఏలూరు దొండపాడుకు చెందిన దాడిశెట్టి మణికంఠ ప్రేమలో పడ్డాడు. 2.5 ఏళ్లుగా హైదరాబాద్లో ఉంటున్న ఉమ్మనేని సంయుక్తతో చూపులు కలిశాయి. హైదరాబాద్లో ఓవర్సీస్ కన్సల్టెన్సీలో మొదలైన పరిచయం కాస్త ప్రేమగా మారిపోయింది. ప్రేమ విషయాన్ని సంయుక్త తన ఇంట్లో చెప్పింది. కులాలు వేరు కాబట్టి పెళ్లికి ఒప్పుకునేదే లేదని సంయుక్త తల్లిదండ్రులు తేల్చి చెప్పారు. చివరికి ఫిబ్రవరి 17న ఏలూరులోని బహుజన సమాజ్ వేదికలో మణికంఠ సంయుక్త పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం చెబుదామని సంయుక్త తన తండ్రికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన రాలేదు. దీంతో సెల్ఫీ వీడియో ద్వారా విషయాన్ని తన తండ్రికి సంయుక్త చెప్పింది. ఇంకో పక్క బంధువుల సమక్షంలో మార్చి 1న ద్వారకా తిరుమలలో రెండోసారి సంయుక్త మెడలో మణికంఠ 3 ముళ్లు వేశాడు. ఈ విషయం తెలుసుకున్న సంయుక్త తల్లిదండ్రులు, బంధువులు ఏలూరులోని మణికంఠ ఇంటికి చేరుకున్నారు. సంయుక్త మణికంఠపై దాడి చేశారు. సంయుక్తని తమ వెంట తీసుకొని వెళ్లిపోయారు. తన భార్యని తనకి అప్పగించాలని, తమకి రక్షణ కల్పించాల్సిందిగా మణికంఠ పోలీసులను కోరుతున్నాడు. అయినా మీరు అమ్మ నాన్న మీకు చాలాసార్లు నేను ఫోన్ చేశాను, అయినా మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ మీరు ఫోన్ కట్ చేస్తున్నారు, లేకపోతేనేమో అసలు ఫోనే ఎత్తడం లేదు. అందుకని నేను ఈ వీడియో తీసి మీకు పంపించాల్సి వస్తుంది. ఈ రోజుకి పెళ్ళయి నాకు 10 రోజులు అవుతుంది. నేను మళ్ళీ పెద్దల సమక్షంలో మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నేను మా భర్త మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాం పెద్దల సమక్షంలో. రేపు మార్చి 1వ తారీఖు మా ఇద్దరికి పెళ్లి. నా భర్త మీద మీరు నా భర్త మీద లేనిపోని నిందలన్నీ వేస్తున్నారు. పరువుకు సంబంధించిందని, మాది క్యాస్ట్ వేరు, వాళ్ళ క్యాస్ట్ వేరు, వాళ్ళు కాపు, మనం చౌదరీస్ అని మీరు క్యాస్ట్ తీసుకొని వస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా అబ్బాయి క్యాస్ట్ వేరు, మన క్యాస్ట్ వేరు, ఎగ్జాక్ట్ కాపు 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 వద్దు వద్దు అని అంటున్నారు. అందుకని నేను నా ఇష్టపూర్వకంగా నేనే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి అతన్ని పెళ్లి చేసుకున్నాను. అందుకని నేను పెద్దల సమక్షంలో మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు కనుక ఇది మళ్ళీ పోలీస్ స్టేషన్లని కేసులని అతని మీద లేనిపోని నిందలు కనుక వేస్తే ఈసారి డైరెక్ట్గా నేనే వచ్చి మీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది. వాళ్ళండి మా వాళ్ళకి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి పిల్లలేదన్నారు. పిల్లలేదంటే పిల్లలుంటే ఎవరు మాట్లాడతారు, పిల్ల వస్తువులు ఉందని చెప్పి బాత్రూంలో ఉందండి అని మాట్లాడదాని తిరిగి నన్ను బాత్రూంలో ఉందని చెప్పి మేడం వేసి నన్ను తోసేసి మా మెసేజ్ని పడేసేస్తే అంతలా ఆవిడ నన్ను పడుతుండని ఆవిడ అలా పడిపోయి ఉన్నది. అంత చల్లండి ఇప్పుడు ఎవరు మాట్లాడుకుందారని తోడికి నన్ను మళ్ళీ రౌండ్ వేశారు. రౌండ్ వేసేసి పిల్లవాడిని కాళ్ళు పట్టుకుని తోడికి, సరే అమ్మాయి బాత్రూంలో ఉంది వస్తుంది సార్, ఏం కంగారు పడదు, మనం సెటిల్ చేద్దారని తోడికి బాత్రూంలోకి వెళ్ళి అమ్మాయిని బాత్రూంలో మోగించామని కడుక్కోకుండా బట్టలు బయటకు లాక్కొచ్చేసేసి మన పంది పిల్లల్ని తీసుకెళ్ళిపోయి కారు ఎక్కిస్తారు. కారు ఎక్కించడానికి పిల్లలు ఏం చేయంటే పైనుంచి పవర్లో దూకేసేసి పట్టుకొని లాగుతుంటే వెనకబాటిన మామయ్యన పిల్ల తండ్రిని దొంగ దెబ్బకు తలకాయ పగల కొట్టేసి వెళ్ళిపోతే పిల్లడు సోయి పడిపోవడం పరిగెడేసరికి పిల్లవాడు చచ్చిపోయి వదిలేసి వెళ్ళిపోయారు సార్. మా కుటుంబం వస్తుండగా మా పిల్లవాడికి ఏం జరగకుండా మీ మీడియా వాళ్ళు, పోలీసు వారు, అలాగే పెద్దల చిన్నలు అందరూ ఎమ్మెల్యేలు మీరు అందరూ సాయపడి మాకు రక్షణ కావాలి సార్. ఈ రంగం ఈ పిల్ల తండ్రి మేనమామ మా కుటుంబాన్ని ఈదులాగి మమ్మల్ని నవ్వులు బలి చేసి రంగం హాస్పిటల్ బాల్ చేశారు సార్. మీరు అందరూ కూడా ధైర్యం నుంచి మీడియా వాళ్ళకి నమస్తే, పెద్దలకి చిన్నలకి నమస్కారం పెడుతున్నాను. పలకరిస్తాం గట్రా ఏమి లేదంటే పెడ తోసేస్తాం వెళ్ళిపోతున్నాయి. దాడి జరిగింది. అలాగే ఎటక్క మటర్ కేసు కింద మమ్మల్ని పిల్లవాడిని